హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో చిన్న ఒక లాగ్ చేశానండి. అది చూపిస్తున్నానిప్పుడు. పండగ దగ్గరికి వస్తుంది కదండీ! కొంచెం హౌస్ క్లీన్ చేసుకుంటుంటాం కదా! బాగలేనివి అన్నీ. అట్లా కిచెన్ రూమ్‌లో చేద్దామని చేస్తున్నాననమాట. అంటే అంతకు ముందు నెలలోనే చేసేసాను మామూలుగా శ్రావణ మాసంలో. ఒక మంత్ తర్వాత మళ్ళీ చేస్తున్నానండి. ఇలా అన్నీ తీసేస్తున్నాననమాట. అంటే షెల్ఫ్‌లంటే ఏమి చేయలేదండి. అవి బానే ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే మనం ఎప్పుడు వాడుతుంటాం గాబట్టి కొంచెం బాగుండదు గాబట్టి చేస్తున్నాను. చూడండి మొత్తం తీసేసాను. ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నాననేది చూపిస్తున్నాను చూడండి. మనం గిన్నెలు శుభ్రం చేస్తాం గదండీ! విమ్ కావచ్చు, ఏదైనా సోప్ కావచ్చు. అటువంటి బార్ తోటొచ్చేసి గ్రీన్ స్క్రబ్బరు వేసేసి చేస్తున్నాననమాట రుద్దేసి. టైల్సే గదండీ! చాలా బాగా వస్తాయి అలా చేయటం వల్ల. చూడండి పైన క్లీన్ చేసేసాను. ఇప్పుడు కింద కూడా చేసేస్తున్నాను. ఇలా చేసుకుంటానండి ఇయర్‌లీ 4 టైమ్స్ అట్లా. 2, 3 నెలలకోసారి ఇట్లా మొత్తం శుభ్రం చేసేసుకుంటా ఉంటాను. ఇప్పుడు చూడండి వైపర్‌తో వాటర్ వచ్చేస్తాయండి అట్లా శుభ్రంగా. ఇవి చిన్న వైపర్‌లుంటాయి కదండీ! దాంతో చేసేసాననమాట. వాటర్ పోసేసి. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుందనేది చూపిస్తున్నాను మీకైతే. తర్వాతొచ్చేసి స్పాంజ్ వైపర్‌లుంటాయి కదండీ! దాంతో తుడిచేస్తాననమాట అండి. వెంటనే ఆరిపోతుంది. అంటే కొంచెం తడిగా ఉంటుంది గదా! తర్వాత పొడి క్లాత్‌తో గూడా తుడిచేస్తాను. ముందు ఇలా తుడిచేసేసి, ఇలా క్లీన్ జేసుకుంటానండి నేనైతే. పొడి క్లాత్‌తో కూడా తుడిచేసానండి. ఆ తర్వాత వెంటనే ఆరిపోతుందనమాట పొడి క్లాత్‌తో తుడిచేయడం వల్ల. ఇలా సర్దుకుంటున్నాననమాట వన్ బై వన్. ఇప్పుడు చూపిస్తాను చూడండి కత్తిపీట అనమాట చిన్నదది. ఫిష్ మోడల్‌లో ఉంటుందండి. ఇట్లా తుడిచేసేసి అన్నీ సర్దేసుకుంటున్నానండి. ఇది రాగిపిండి, జొన్న పిండి అవన్నీ ఉంటాయి గదండీ! అవి చెప్తూ ఉంటాను మీకు వీడియోస్‌లో. అవి ఇట్లా పెట్టేస్తాననమాట. ఈ విండో వచ్చేసి ఓపెన్ చేయరండి. అందుకని ఇక్కడ పెట్టేస్తాను కొన్ని. చపాతీ కర్ర గానీ, పిండ్లు గానీ అటువంటివన్నీ. కింద గూడా చూడండి. నేను ఏదైనా గానీ న్యూస్ పేపరేసి పెడతానండి. న్యూస్ పేపర్ కింద అమెజాన్‌కో కానీ ఏదన్నా దేనిలో గానీ బుక్ చేసినప్పుడు వస్తాయి గదండీ బాక్సులు. పెద్దవి, చిన్నవి. అవన్నీ అట్లా యూజ్ చేస్తానండి. ఆ బాక్స్‌లో న్యూస్ పేపర్ పెట్టేసి అట్లా పెట్టేసుకుంటానండి. ఆయిలయితే ఇంకొక న్యూస్ పేపర్ ఎగస్ట్రానే పెట్టి వేస్తూ ఉంటాననమాట. పెట్టేస్తానండి. ఎందువల్లంటే ఆయిల్ అంటకుండా ఉంటుందనమాట. మనం క్లీనింగ్ కూడా పొద్దుగూకులు చేసుకునే పనుండదండి ఇలా పెట్టుకోవడం వల్ల. చూడండి మొత్తం సర్దేస్తున్నాను. ప్రతి ఒక్కటి నేను న్యూస్ పేపరేసే పెడతానండి. న్యూస్ పేపర్ కింద చిన్న అట్ట లాంటిది పెట్టేసి, దాని మీద పేపర్ వేసేసి పెట్టేస్తూ ఉంటాననమాట. ఏదైనా పేపర్ బాగలేనప్పుడు తీసేసి మార్చేసుకుంటే సరిపోతుందండి. పొద్దుగూకులు క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది. మిక్సీ గూడా అంతేనండి. పేపర్ వేసి న్యూస్ పేపరేసి పెడతాను. ఎందుకంటే రబ్బర్లుంటాయి కదండీ! కింద అంటుకోకుండా ఉంటుంది బావుంటుందని. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ప్రతీదీ ఎట్లా పెట్టాననేది గూడాను. ఇలా పెట్టుకుంటానండి నేనైతే. గ్యాస్ కూడా తుడిచేసానండి. అది కూడా చూపిస్తున్నాను. ఇది చిమ్నీ అండి. ఇదొచ్చేసి ఇంకొక విండో అండి.
ఈ షింకు అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.